జ్ఞానేశ్వరరావు గారు 55,744 వార్డు కాపు లక్ష్మి గారు తర్వాత 44 వార్డు తమిరి హైమావతి గారు, వార్డు కొండ సాయి తేజ. నమస్కారం. ఈరోజు సీఎంఆర్ఎఫ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎంతో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వారు ఎవరైతే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్స్లో బిల్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మేము సీఎంఆర్ఎఫ్కి రిఫర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నార్త్ నియోజకవర్గంలో 16 మందికి 6,18,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇంతవరకు అయితే 253 మందికి నార్త్ నియోజకవర్గంలో ఉన్నవారికి 1,94,03,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు. దీంట్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి రొడగల కృష్ణ గారికి, జనరల్ సెక్రటరీ గారు, అట్లాగే ఇత్తులపాక సుజాత గారు, ఇంకా మిగిలిన మెంబర్స్, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మెంబర్స్ అందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు వారికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇక నుంచి ఫ్యూచర్లో ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోనున్నాయి దాంట్లో భాగంలో నేను కూడా ఇప్పుడు ప్రజలకి కూడా నార్త్ నియోజకవర్గంలో ఉన్నవారికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. తప్పనిసరిగా ఈసారి కూటమి అభ్యర్థుల్ని గెలిపించి మరింత అభివృద్ధి దృష్టిలో మన విశాఖపట్నాన్ని అత్యంత అభివృద్ధిగా చేయవలసిన బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలపైన కూడా ఉంది, అట్లాగే విశాఖపట్నం ప్రజలపైన కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఓటు వేసి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి మాత్రం తీసుకుని రాకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే రానున్న కాలంలో అత్యంత అద్భుతంగా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే నారా లోకేష్ గారికి మంత్రివర్యులు, అట్లాగే ఇంకా మిగిలిన మంత్రులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ విశాఖపట్నం ఇదివరకు 50 సంవత్సరాల్లో ఎంతైతే డెవలప్ అయిందో రానున్న 7 సంవత్సరాల్లో దానికంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మూలాన ఆదా చేయవలసిన నెసెసిటీ ఉంది, అట్లాగే బంగారాన్ని కూడా 1 సంవత్సరం వరకు కొనొద్దు అని చెప్పడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే పేర్ని నాని గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, వారు అనవసరమైన మాటలు మాట్లాడారు. మీరు చెప్పడం కాదు చేసి చూపించండి అని. వీళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి, కూటమి నాయకులకి ఉండదు అని చెప్పి మరి ఒక్కసారి నేను తెలియజేసుకుంటూ, పేర్ని నాని గారు ఇప్పుడు ఏమంటారో చూడాలి. ఎందుకంటే అత్యంత ముఖ్యమైన వ్యక్తి, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నాయకుడి కింద కీర్తించబడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొత్తము కాన్వాయ్ ఏదైతే ఉంటుందో దాన్ని మానేసి కేవలము 2 వెహికల్స్లోనే వారు వెళ్ళటము, అంటే ఒక వెహికల్ సెక్యూరిటీ, ఒక వెహికల్ ఆయన ప్రధానమంత్రి గారితోటే ఇప్పుడు 2 వెహికల్స్ తోటే వారు ప్రయాణం చేస్తున్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే టోటల్ కాన్వాయ్ ఉందో దాంట్లో 50% తగ్గించమని చెప్పడం జరిగింది. ఆ విధంగా కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా ఈ పెట్రోలు డీజిల్ని ఆదా చేయటం గురించి ఆ ప్రక్రియ మొదలుపెట్టారు. అట్లాగే ఎవరైతే మన రాష్ట్రంలో కూడా ప్రజలు తప్పనిసరిగా అవసరమైతేనే తప్ప నార్మల్గా కూడా అది ఎక్కువ వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అట్లాగే బంగారం అంటే ఒక క్రేజ్ అయిపోయింది. బంగారపు నగలు ఎక్కడ చూసినా బంగారము కొనాలి అనే భావన ఎక్కువగా మహిళల్లో ఉంటుంది. దయచేసి 1 సంవత్సరము ఈ బంగారం కొనుగోలుని మాత్రము ఆపవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది.
వారు చెప్పారంటే దానికి గూఢార్థము చాలా ఉంటుంది. దయచేసి ప్రపంచంలో మనము 3వ స్థానంలో ఉన్నాం. భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 3rd ప్లేస్లో మనం ఉన్నాము. కాబట్టి ఇది ఏదైతే బంగారము మీరు కొనొద్దు అని చెప్పి పిలుపునిచ్చారో అది మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం యావత్తు కూడా ఆ విధంగా రాష్ట్ర ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలు పాటించవలసిన నెసెసిటీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఊరికే ఎగ్జాంపుల్గా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మన భారతదేశంలో పెట్రోలు, డీజిలు సుమారు 95 రూపాయల నుంచి 102 రూపాయల వరకు ఉంది. వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు వేసే ట్యాక్స్లను బట్టి ఉంటుంది. అదే పాకిస్తాన్లో 50% ఎక్స్ట్రా ఉంది, 55% ఎక్స్ట్రా ఉంది. మనకి రానున్న ఆయిల్ అదంతా కూడా మన ఇరాన్ నుంచి రావాలి కాబట్టి అది ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి మున్ముందు ఏదైతే ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సిన నెసెసిటీ ఉంది. కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు కరోనా సమయంలో ఎంత ఇబ్బందులకి గురయ్యేమో ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో వృధాగా డబ్బులు ఖర్చు పెట్టొద్దు, ఆ ఆర్భాటాలకి మాత్రము దయచేసి వెళ్ళవద్దు. సామాన్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, హెల్త్ ఆస్పెక్ట్స్లో మా ఆఫీస్కి సంప్రదించండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఇమ్మీడియట్గా ఎల్ఓసి వచ్చేటట్టు అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి వారికి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.